ఓం నమో వెంకటేశాయ. ఖలదవదహనా భవజవదలనా గోవింద గోవింద. సత్యం విధాతుం గురువాక్యమద్ధా సత్వం విధాయాధిపతిత్వమాగాః. సత్రైర్విచిత్రైర్బహుశో విశిష్టం సత్వాశ్రయాణాం పరమన్నిధానం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపంలో భావించుకుని నమస్కరించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలని సంకల్పవాక్యాలని చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకులవారు సూర్యవంశాన్ని వర్ణించుకుంటూ వస్తున్నారు. ఆ సూర్యవంశానువర్ణనంలో భాగంగానే ఖట్వాంగుడు అనే మహారాజు గారి వరకు చెప్పారు. ఆ ఖట్వాంగ మహారాజు గారి గురించి మాత్రం కొంచెం ఎక్కువ చెప్పారు. ఆయన ఏ విధంగా దేవతల నుంచి వరం పొంది ఆయుష్ను తెలుసుకుని, ఆయుష్ చాలా తక్కువగా ఉంది, ఒక ముహూర్త కాలం మాత్రమే ఉంది అని అర్థం చేసుకుని ఆ ముహూర్త కాలాన్ని వ్యర్థం చేయకుండా కూర్చుని మనస్సుని మననం నుంచి నిధిధ్యాసనంలోకి తీసుకెళ్ళిపోయి, లేదా డైరెక్ట్గా నిధిధ్యాసనంలోకే మనస్సుని దించేసి వైరాగ్యాన్ని దృఢపరుచుకుని ఆయన తత్వజ్ఞానం వైపు ఎలా ప్రయాణం చేశాడు అనే విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత దశమాధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. ఖట్వాంగా దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృథుశ్రవాః అజస్తతో మహారాజः తస్మాత్ దశరథో భవత్ అని. ఖట్వాంగ మహారాజు గారు అని ఆయన గురించి చెప్పుకున్నాం కదా. ఆయన కొడుకు దీర్ఘబాహువు. ఈ దీర్ఘబాహు గారు అబ్బాయి దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్, దీర్ఘబాహు గారు అబ్బాయి రఘు మహారాజు గారు. పృథుశ్రవాః, ఈయనకి చాలా కీర్తి ఉంది. రఘు మహారాజు గారి కీర్తి చాలా పెద్దది. ఈ రఘు మహారాజు గారి పేరు మీదే ఈ వంశానికి రాఘవ వంశం అని పేరు వచ్చింది. తర్వాతే శ్రీరామచంద్రుడిని అప్పుడప్పుడు రాఘవ 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 అని పిలవటం అనేది కూడా మొదలైంది. ఈ రఘు గారికి అబ్బాయి అజహ అనేటువంటి మహారాజు గారు. ఈయన గురించి ఎక్కువ లేదు, తొందరగానే వెళ్ళిపోయాడంటారు. అజస్తతః మహారాజా, వాస్తవానికి ఈయన మహారాజు గారే కానీ ఎక్కువ కాలం ఉన్నట్టు లేడు. తస్మాత్ దశరథో భవత్, ఆయనకి దశరథుడు అనే మహానుభావుడు పుట్టాడు. ఈయన దశరథ 2, ఇంతకుముందు దశరథ 1 వచ్చాడు, ఈయన దశరథ 2. ఖట్వాంగా దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృథుశ్రవాః అజస్తతో మహారాజः తస్మాత్ దశరథో భవత్. తస్యాపి భగవానేషः సాక్షాత్ బ్రహ్మమయో హరిః అంశాంశేన చతుర్థా అగాత్ పుత్రత్వం ప్రార్థితస్సురైః రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః ఇతి సంజ్ఞయా. ఈ దశరథ మహారాజు గారికి భగవంతుడు పిల్లవాడిగా పుట్టాడు. తస్యాపి
ఇంకా చాలామందికి ఇంతకుముందు కశ్యప ప్రజాపతి గారికి వాళ్ళకి వీళ్ళకి చాలామందికి పిల్లవాడిగా పుట్టాడు కదా, ఈయనకు కూడా పిల్లవాడిగానే పుట్టాడు. తస్యాపి భగవాన్ ఏషః. ఏషః మనం ఇంతవరకు చెప్పుకుంటున్న ప్రతి స్కంధంలోనూ ఆయన నామస్మరణమే చేస్తూ వస్తున్నాం కదా, ఆ నామస్మరణమే చేస్తూ వస్తున్నటువంటి పరమాత్మ సాక్షాత్ బ్రహ్మమయ, సాక్షాత్ వేరెవరో కాదు, సాక్షాత్తు పరమాత్మే. హరి శ్రీహరే పిల్లవాడిగా పుట్టాడు. పుత్రత్వం ఆగాత్. హరిహి అని ప్రత్యేకించి చెప్పుకోవడం ఎందుకు అంటే, ఈయన రెండు రకాలుగా హరి. ఒకటి, ఎవరైనా సరే తనను ఆశ్రయిస్తే, తనకు భక్తులైతే వాళ్ళ యొక్క కష్టాలను హరించేవాడు. అందుకనే చాలామంది భక్తుల కష్టాలను హరించటానికి ఈ అవతారాన్ని తీసుకున్నాడు. ఇదే కాకుండా ఎవరైనా సరే వేడుకొని వేడుకోకపోని ఇతరుల దగ్గర నుంచి, లేదా ఇలా చెప్పుకోదు, ఎవరైనా సరే ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరూ ప్రార్థించకపోయినా సరే వచ్చి పక్కకి జరిపేసేవాడు, వాళ్ళ ఇబ్బందిని తొలగించి సృష్టి ధర్మాన్ని సరిగ్గా ఉంచేవాడు. కాబట్టి ఈయన హరి అంటే రాక్షసాదుల్ని అప్పుడప్పుడు వాళ్ళు మితి మీరినప్పుడు హరించేవాడు, కాబట్టి ఈయనకి హరి అని పేరుంది. ఈ రెండు రకాల హరి శబ్దానికి ఇప్పుడు అవసరం వచ్చింది. చాలామంది భక్తులు ఆర్తితో అలమటిస్తున్నారు. అదే సమయంలో రాక్షసుల బాధ ఎక్కువైపోయింది. ఆ రాక్షసుల బాధను తట్టుకోలేక మహర్షులందరూ అలమటిస్తున్నారు. కాబట్టి ఈ రెండిటిని సర్దటానికై ఆయన శ్రీహరి అవతరించాడు. అవతరించటం అంటే మామూలుగా మనం చెప్పుకునే మాట రామచంద్రుడిగా అవతరించాడు అని. శ్రీ శుకుల వారు వాల్మీకి మహర్షి గారు చెప్పిన దాన్నే, అలాగే అసలు ఉన్నదాన్నే జాగ్రత్తగా చెప్తున్నారు. అంశాంశేన చతుర్థ అగాత్. 4 అంశాలతో 4 పిల్లవాళ్ళుగానే పుట్టాడు. ఇదే అసలు వాస్తవం. తన అంశాలని 4టిని తీసుకొచ్చి ఆ 4 అంశాలతో 4 పిల్లవాళ్ళుగా పుట్టాడు. అందులోనూ ఒక చోట ఎక్కువ తన యొక్క ప్రభావం ఉంటే ఉండవచ్చు, ఒక చోట తక్కువ ప్రభావం ఉంటే ఉండవచ్చు, కానీ అంశాలు అనే విషయంలో మాత్రం తేడా లేదు. అంశాంశేన చతుర్థ అగాత్ పుత్రత్వం. ఇదిలో ప్రార్థితస్వరై దేవతలు వెళ్ళి రావణుడు మొదలైన వాళ్ళ యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి అని ప్రార్థిస్తే, వాళ్ళ ఆగడాలు మితిమీరిపోవడానికి కారణం ముందే తెలుసు కాబట్టి, జయ విజయులే కదా రావణ కుంభకర్ణులు, అందువల్ల వాళ్ళని తానే వెళ్ళి సంహరిస్తేనే వాళ్ళకి పైగతి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన దిగొచ్చాడు. అందులో 4 అంశాలు అన్నాం కదా, ఆ 4 అంశాల యొక్క పేర్లు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ. ఇవి పేర్లు. ఈ 4 పేర్లతో తన యొక్క 4 అంశాలతో పరమాత్మే సాక్షాత్తుగా అవతరించాడు. తస్యాపి భగవానేషః సాక్షాత్ బ్రహ్మమయో హరి అంశాంశేన చతుర్థాగాత్ పుత్రత్వం ప్రార్థితస్సురై రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ అని. అయితే శ్రీ శుకుల వారు మంచి మాట చెప్తున్నారు ఇక్కడ. తస్యానుచరితం రాజన్ ఋషిభిస్తత్వదర్శిభిః శ్రుతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతైర్ముహుః అని. తస్య ఈ 4 పేర్లతో అవతరించినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుచరితం, ఒక్కొక్క అడుగు ఆయన ఎలా అడుగు వేశాడు, అడుగు తీసి అడుగు ఎలా వేశాడు అనే విషయాన్ని ఋషయః తత్వదర్శులైనటువంటి వాల్మీకి మొదలైన మహానుభావులు మహర్షులు, రాజన్ ఓ మహారాజా, శృతం హి నువ్వు విన్నావు, అందులోనూ వర్ణితం భూరి, దాన్ని మహర్షి గారు వాల్మీకి మహర్షి గారు కానీ కొంతమంది కానీ ఎంత ఉత్తమంగా వర్ణించారో లెక్కలేదు. ఎంత ఉత్తమంగా ఎంత అద్భుతంగా వర్ణించారో లెక్కలేదు. ఆయన అడుగు తీసి అడుగు ఎలా పెట్టేవాడు, ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, బాధలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడూ ధర్మమయంగా ఎలా ఉన్నాడు, ఎప్పుడూ దయతో ఎలా ఉన్నాడు, ఎప్పుడూ పరాక్రమాన్ని ఎలా నమ్ముకున్నాడు, ఎప్పుడూ సత్యాన్ని ఎలా నమ్ముకున్నాడు అని చాలా విస్తృతంగా వర్ణించారు. సీతాపతిగా ఆయన చేసినటువంటి విషయాలన్నిటినీ ముహుహు మళ్ళీ చాలామంది వర్ణించారు. నువ్వు ముహుహు మళ్ళీ వింటూనే ఉన్నావు. చెప్పిన వాళ్ళ ఋషయస్తత్వదర్శిన, ఋషులు తత్వదర్శులైన ఋషులే చెప్పారు. రామావతారం ఏంటి, రామావతారంలో ఆయన చేసిన పని ఏంటి, ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా ఉండి చూపించాడు అనే విషయాన్ని బాగా తెలిసిన వాళ్ళే చెప్పారు.
చెప్పింది నువ్వు మళ్ళీ ముహుహు మళ్ళీ మళ్ళీ వర్ణితం భూరి చాలా ఎక్కువగా వర్ణించినా సరే, చాలా 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 విస్తృతంగా ఉన్నా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నావు. అది జరిగింది అని ఈ శ్లోకంలో అంటున్నారు. తస్యానుచరితం రాజన్ ఋషిభిస్తత్వదర్శిభిః శృతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహు అని 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, రాజన్ అని సంబోధిస్తున్నారు. రాజన్ అని సంబోధిస్తూ నువ్వు రాజుగా పుట్టావు కదా, రాచపుట్టుక పుట్టినవాడు ఎవడైనా సరే రామాయణాన్ని ఒక్కసారి చదివి తీరాలి. రాజుగా పాలకుడుగా ఉండదలుచుకున్నవాడు ఎవడైనా సరే రామాయణాన్ని బాగా చదివి విని అర్థం చేసుకుని ఆ రాముల వారి యొక్క గుణాలను అంటించుకుని తీరాలి. కనీసం అంటించుకోవాలి. మనసులోకి ఎక్కించుకోవటం అవన్నీ తర్వాతి మాటలు. కనీసం అంటించుకుని తీరాలి. అలా అంటించుకుంటేనే, రామాయణం చదివి రాముల వారి గుణాలను అంటించుకుంటేనే పాలకుడిగా వాడు యోగ్యుడవుతాడు. నువ్వు విన్నావు కాబట్టి నువ్వు పాలకుడుగా యోగ్యుడు అయ్యావు. నీ పై వాళ్ళు అందరూ అది వినే పెరిగారు. రామాయణం చదవనిదే రాజుగారికి సింహాసనంలో కూర్చునే అర్హత లేదు అనే స్థాయిలో రామాయణాన్ని చక్కగా చెప్పేవారు. కాబట్టి పాలకుడివిగా నీకు యోగ్యత ఉంది అంటే దానికి కారణం ఆ రాముడే అనే విషయం ఒకటి. రెండోది, దాన్ని ఆ రాముల వారి వర్ణనని లేదా ఆయన చరిత వర్ణనని లేదా ఆయన ఎలా అడుగులు తీసి అడుగు వేశాడు అనే విషయాన్ని పెద్ద పెద్దవాళ్ళు తత్వదర్శులు చాలాసార్లు ఎక్కువగా చెప్పేసిన తర్వాత దాన్ని మళ్ళీ అంతే ఎక్కువగా మళ్ళీ చెప్పుకోవటం అనేది, రిపీట్ చేసుకోవటం అనేది అంత యోగ్యంగా ఉండదు, అంత బాగుండదు. కాబట్టి సంక్షేపంగా చెప్తాను, చెప్పకుండా మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నేను చెప్పకుండా మాత్రం ఉండలేను, సంక్షిప్తంగా మాత్రమే చెప్తాను అనేది రెండో విషయం. రెండో విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. మొదటి విషయాన్ని రాజన్ అనేటువంటి సంబోధనతో చూపించారు. చూపించి గుర్వర్ధే త్యక్తరాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం మృజితపథరుజో యోహరీంద్రానుజాభ్యాం వైరూప్యాచ్చూర్పణఖ్యాః ప్రియవిరహ వృషారోపితభ్రో విజృంభ త్రస్తాబ్ధిర్బద్ధసేతుః ఖలదవదహనః కోసలేంద్రోవతాన్నః అని రామాయణం మొత్తాన్ని అతి సంక్షిప్తంగా ఒక శ్లోకంలో ఉంచి ఆ శ్లోకంతో తాను చెప్పబోతున్నటువంటి శ్రీశుక రామాయణానికి ఒక మంగళాచరణం వల్లే, అవాంతర మంగళాచరణం వల్లే చేసుకున్నారు. రాముడి గురించి చెప్పుకోవాలయ్యా, రాముడి గురించి వినాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే గుర్వర్ధే త్యక్తరాజ్య. గుర్వర్ధే తన తండ్రి గారి కోసం త్యక్తరాజ్య, రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. తండ్రి గారు చెప్పగా వదిలిపెట్టలేదు, తండ్రి గారు కోసం వదిలాడు. తండ్రి గారు తన తల్లికి, సవితి తల్లికి, తన తల్లికి కూడా కాదు, సవితి తల్లికి మాట ఇచ్చాడు. ఆ మాటని గనక మనం నిలబెట్టకపోతే, మనం ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టకపోతే ఆయన అభాస్పాలవుతాడు అనే ఉద్దేశంతో, ఆయన మాట తప్పినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన మాటను సత్యం చేయడానికి దిగాడు ఈయన. గురువర్ధే త్యక్తరాజ్య, ఆయన చెప్పగా వెళ్ళలా, ఆయన కోసం వెళ్ళాడు. గురువర్ధే త్యక్తరాజ్య, రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. అఫ్కోర్స్ అప్పటి సందర్భం ప్రకారం ఆయనది యువరాజ్య పట్టాభిషేకమే. కానీ యువరాజుగా ఆయన ఉన్నాడు అంటే నెక్స్ట్ మహారాజుగా అవ్వవలసిందే. అంటే మహారాజు పట్టాభిషేకానికి నాంది ఇది. అలాంటి సందర్భంలో కూడా వదిలేశాడు. రేపు పట్టాభిషేకం అంటే ఈరోజు వదిలేసుకున్నాడు. వ్యచరదనువనం, రాజ్యాన్ని వదిలేసి అడవులను పట్టి తిరిగాడు. అచరత్, అడవుల నుంచి అడవులకి, అడవుల నుంచి అడవులకి తిరుగుతూనే ఉన్నాడు. అడవుల్లో తిరగటానికి ఈయనేమి అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగినవాడు కాదు, మహారాజు కుమారుడు. పద్మపద్భ్యాం, ఆయన పాదాలు తామర పువ్వుల్లాగా మెత్తగా శుతిమెత్తగా ఉంటాయి. అలాంటి పద్మపద్భ్యాం, తామర పువ్వుల్లాంటి పాదాలకి కనీసం పాదుకలు కూడా వేసుకోకుండా ఆయన తిరిగాడు. పాపం వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళాడు. మధ్యలో తమ్ముడు వచ్చేసరికి తమ్ముడికి ఆ పాదుకలు కూడా ఇచ్చి పంపించేసేసాడు. పాదుకలు లేకుండా తిరిగేశాడు. ఆ తర్వాత ఆయన తామర పువ్వుల్లాంటి పాదాలు ఎంత శుతిమెత్తవి అంటే ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం, ఆయనకి ప్రియురాలు, ఆయనకి భార్య, అందులోనూ తండ్రి అనుమతితో పెళ్లి చేసుకున్నాను కాబట్టి సీత అంటే నాకు ప్రియం అని మాటిమాటికి చెప్పుకుని తిరిగినటువంటి ప్రియురాలు. అలాంటి ప్రియురాలైన సీతామాతల్లి చేతితో ముట్టుకుంటే కందిపోయేవి ఆయన పాదాలు. పాణిస్పర్శ అక్షమాభ్యాం,
పోనీ ఆవిడేమన్నా మొరటు మనిషా? కాదు కదా. ఆవిడే మహారాజు గారి కుమార్తె, ఆవిడే మంచి లక్షణాలు ఉన్నదే, ఆవిడ చేతులు మెత్తగా ఉంటాయి. అటువంటి మెత్తగా ఉన్న ప్రియురాలి చేతులు ఈయన పాదాల మీద పడితే పాదాలు కందిపోయేవి. అన్నంత స్థాయిలో మృదువుగా ఉన్నాయి పాదాలు. అలాంటి పాదాలతో వ్యచరదనువనం, అడవులను పట్టి తిరిగాడు. పాదుకలు లేకుండా అడవులు పట్టి తిరిగాడు. పాణిస్పర్శాభ్య అక్షమాభ్యాం. అయితే ఈయనకి కాళ్ళకి నొప్పులు అనేది ప్రారంభమైతే, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని ఈయన క్షణంలో అనుకుంటే, ఆ నొప్పుల్ని తీర్చడానికి పాపం తమ్ముడు కూడా వచ్చాడు. తమ్ముడు కూడానే వచ్చాడు. లక్ష్మణుడు అనే తమ్ముడు, రెండో తల్లి కొడుకు, రెండో తల్లి పెద్ద కొడుకు కూడా వచ్చాడు. వీళ్ళలో పెద్ద చిన్న అనేది చాలా చిన్న విషయం. ఓ 24 గంటలు తిరగకుండా పుట్టిన నలుగురు వీళ్ళు. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైతే, ఈరోజు మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో మిట్ట మధ్యాహ్నం ఈ డెలివరీస్ ప్రారంభమైతే మర్నాడు తెల్లవారుజామునకి నలుగురు పుట్టడం అయిపోయింది. కాబట్టి చాలా దగ్గర వాళ్ళు, అంతా నిమిషాలు గంటల తేడా వాళ్ళు. అయినా అన్న తమ్ముడు అనే భావంతోనే ఉన్నారు. ఈ తమ్ముడు, లక్ష్మణుడు అనే తమ్ముడు కూడానే వెళ్ళి ఈయన కాళ్ళకి నొప్పులు అంటే చాలు ఆ నొప్పుల్ని తీసేదారి చూసుకునేవాడు. ఆ నొప్పులు ఉండకుండా ఏదో చేసేవాడు. ఈ తమ్ముడికి ఇంకొక మహానుభావుడు కూడా తోడయ్యాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. హరీంద్ర. హరీంద్ర అంటే కపులలో శ్రేష్ఠుడైన వాడు. హరి అంటే కపి. కపిలలో శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా చేరాడు. ఆయన తోడైన దగ్గర నుంచి ఈయనకి కాళ్ళకి నొప్పులనే మాటే లేకుండా తయారైపోయింది. మృజిత పథరుజో యో హరీంద్రానుజాభ్యాం. అడవుల్లో పట్టి తిరిగాడు కదా, హాయిగా తిరిగాడు. ఇద్దరున్నారు సేవకులు, ఒక ఆయన ఏమో కాళ్ళు పిసికేవాడు, ఇంకో ఆయన కాళ్ళు ఎత్తేవాడు అని సుఖంగా తిరిగాడని అనుకునేరు. కాదు, వైరూప్యాత్ శూర్పణఖ్యా ప్రియ విరహ. శూర్పణఖ అనే ఓ రాక్షసి మధ్యలో తగిలింది. ఆ తగిలిన రాక్షసి వీళ్ళని ఇరిటేట్ చేసింది. ఇరిటేట్ చేయటం కాకుండా చాలా ఎక్కువ మాట్లాడింది, చాలా ఎక్కువ చేస్తానని బెదిరించింది. దాంతో స్త్రీని మనం ఎందుకు చంపటం అనే ఉద్దేశంతో, మాట వినట్లేదు, మరీ రాక్షసంగా ఉంది, దీన్ని ఎలాగైనా సరే తప్పించాలి అని ముక్కులు చెవులు కోశారు కాస్త. వైరూప్యాత్ విరూపంగా మారిపోయింది. ఆ విరూపంగా ముక్కులు చెవులు కోసేసరికి కొంచెం విరూపంగా మారినటువంటి శూర్పణఖ వెళ్ళి తనకి కజిన్ అయ్యే రావణాసురుణ్ణి ప్రేరేపించి ఆ రాముడు అనే ఆయన ఒక ఆయన వచ్చాడు దండకారణ్యంలోకి, ఆ అడవుల్లో పట్టి తిరుగుతున్నాడు, రాజ్యభ్రష్టుడు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి కానీ పెద్ద భయమేమీ లేదు, వాడి పక్కన సీత అనే ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంది, అది నీకు తగింది అని చెప్పుడు మాటలు చెప్పింది. చెప్పేసరికి రావణాసురుడు వెంటనే వచ్చి ఈ సీతామ్మవారిని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోవటంతో ప్రియ విరహ, తనకు చాలా ఇష్టమైనటువంటి ఆ సీతామ్మవారితో ఈయనకి విరహం ఏర్పడింది. ఆ విరహంతో ఆయన చాలా బాధపడ్డాడు. మానవుడిగా పుట్టినవాడు, మానవుడిగానే ఉన్నాడు ఆయన. ఎక్కడా ప్రత్యేకించి విశేషాలను చూపించలేదు. ఎవరైనా చూస్తే తెలుసుకుంటే అది వేరే గతి, కానీ తాను మాత్రం విశేషాలను చూపించకుండా మానవుడిలాగానే వ్యవహరించాడు. మానవుడిలా వ్యవహరించి ప్రియ విరహ రుష, ప్రియురాలు దూరమైతే చాలా బాధపడ్డాడు. ఆ బాధని ఆయన కోపంగా కూడా మలుచుకున్నాడు. కోపం కూడా వచ్చింది ఆయనకి. ఆ కోపం అనేది చివరికి ఆవిడని వెతుక్కుంటూ ఆవిడ జాడలు తెలుసుకుని లంకలో ఎక్కడో ఉంది అని అనుకుని ఆ లంకకి వెళదామని అనుకున్న తర్వాత సముద్రం దాకా వచ్చి సముద్రం దాటి లంకకి వెళ్ళటం ఎలా అని తేలని క్షణంలో బయటపడిపోయింది. అప్పుడు ఈ సముద్రుడు అనేవాడు నా సంకల్పానికి అడ్డం అని అనిపించి ఆయనకి అసలే ప్రియా విరహంతో ఉన్న పరిస్థితుల్లో కోపం బాగా పెట్టరేగిపోయి ఆరోపిత భ్రూ విజృంభాత్రస్తాబ్ధి, ఆయన ఒక్కసారి కనుబొమ్మలు ముడివేశాడు. ఆరోపిత భ్రూ విజృంభ, బాణం ఎత్తారంటారు అందరూ. ఆ బాణం ఎత్తటం అనేది ఇష్యూ కాదు. బాణాలు ఎత్తితే మాత్రం సముద్రుడు భయపడతాడా? కాదు, ఈయన కనుబొమ్మలు ముడేస్తే భయపడ్డాడు. కనుబొమ్మలు ముడివేసేసరికి, ఆ కోపంతో ఆయన కనుబొమ్మలు ముడివేసేసరికి త్రస్తాబ్ధి, సముద్రుడంతటి వాడు గడగడలాడిపోయాడు. త్రస్తాబ్ధి, భయపడిపోయి బాబాబు నువ్వు నన్నేం చెయ్యొద్దు, నేను నీకు రాళ్ళు అవి తేలిస్తాను, నువ్వు సముద్రం మీద సేతువు కట్టుకుని వెళ్ళిపో అని చెప్పాడు. దాని ప్రకారం బద్ధ సేతు, సముద్రానికే సేతువు కట్టి సముద్రం మీదే బ్రిడ్జ్ కట్టేసుకుని, సేతువు అంటే ఏదో సముద్రానికి నీటికి తగలకుండా కాదు, సముద్రం మీదే సముద్రాన్ని సముద్ర ప్రభావాన్ని కాదని ఓ పెద్ద సేతువు కట్టి బద్ధ సేతు.
లంకకి వెళ్ళాడు. లంకకి వెళ్ళి ఖలదవ దహన, అక్కడ ఉండే రావణాసురుడు అండ్ బ్యాచ్ని మొత్తాన్ని కాల్చేశాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక్కొక్కళ్ళు తక్కువ వాళ్ళు కారు, ఒక్కొక్కళ్ళు కలహ అంటే దుర్మార్గులు. పాపం ఇంద్రజిత్తు ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు. ఇంద్రజిత్తు దుర్మార్గుడు కాడు, తండ్రి పంచన ఉండే తండ్రికి తానా అంటే తందానా అనేవాడు మాత్రమే. ఆయనలో వేరే దుర్మార్గం ఏం లేదు, సామర్థ్యమే చాలా ఎక్కువ. ఆ ఇంద్రజిత్తు తప్ప మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు. పోనీ విభీషణుని కూడా పక్కన తోసేస్తే, పోనీ అలాంటి వాళ్ళని కొంతమందిని పక్కకి తొలగిస్తే అందరూ దుర్మార్గులు. ఆ దుర్మార్గులు ఒక్కొక్కళ్ళు దవాహం కార్చిచ్చు లాంటి వాళ్ళు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళితే మాడి మసైపోవాల్సిందే తప్ప మిగలరు. అలాంటి ఖలదవ దహన, ఆ కార్చిచ్చుల్నే ఈయన మళ్ళీ చల్లార్చేసేసాడు. లేదా వాళ్ళు కలులు అనే వాళ్ళందరూ ఒకచోట చేరితే, వాళ్ళందరూ వనంలాగా ఏర్పడితే ఆ వనం మొత్తాన్ని ఈయన కార్చిచ్చులాగా వెళ్ళి కాల్చేసి బూడిద చేసేసాడు. ఖలదవ దహన. అలాంటి కోసలేంద్ర కోసల రాజ్యంలో ఉండి ఆ కోసల రాజ్యానికి తర్వాత రాజుగా పట్టాభిషేకం కూడా చేయించుకున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు నహ అవతాత్, మనల్ని రక్షించుగాక అని మొదలు ప్రార్థనా శ్లోకం అనేటువంటి మిషతో రామాయణం మొత్తాన్ని ఒక్క శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్పేస్తున్నారు. గురువర్ధే త్యక్తరాజ్య వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం మృజితపథరుజ యో హరీంద్రానుజాభ్యాం వైరోప్యాత్ శూర్పణఖ్యాః ప్రియవిరహరుషా ఆరోపిత భ్రూ విజృంభత్రస్తాబ్ధి బద్ధసేతు ఖలదవదహన కోసలేంద్రోవతాన్న అనే ఈ శ్లోకంలో. ఇక మీద రామాయణం చెప్పదలుచుకున్నారు. రామాయణం చెప్పదలుచుకుంటే దశరథుడు అనే మహారాజు గారు ఉండేవారు. ఆయనకి ముగ్గురు భార్యలకి ఎంతకాలం పోయినా సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే పాపం ఆయన ఆడపిల్లని ఒక ఆవిడ్ని దత్తతలాగా తీసుకొచ్చుకుని ముద్దుగా పెంచుకున్న ఆవిడ్ని ఋష్యశృంగుడు అనేటువంటి మహానుభావుడికి ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఋష్యశృంగుడు అనే ఆయన చాలా చాలా పెద్ద మహర్షి, మామూలు మహర్షి కాదు. ఆ మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. శాంత అనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఆ అల్లుడు చాలా గొప్పవాడు. ఒకసారి ఆ అల్లుడితో ఏదో మాట్లాడుతూ నాకు పిల్లలు కలిగేట్టుగా ఏమన్నా దారి చూడు అని అడిగాడు. ఆయనేమో ఋష్యశృంగుడేమో పని చేద్దాము, ముందు శుద్ధి కోసం అశ్వమేధం చేసుకుందాము, అశ్వమేధం చేసి మొదలు పాపాలకన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుని పరిశుద్ధి అయిన తర్వాత పుత్రకామేష్టి చేసుకుందాము అని చెప్పాడు. దాని ప్రకారం అశ్వమేధం చేశారు. అశ్వమేధం అయిన తర్వాత పుత్రకామేష్టి చేశారు. పుత్రకామేష్టి చిన్న క్రతువు. ఆ పుత్రకామేష్టి చేస్తే ఆ పుత్రకామేష్టి అంతా అయిన తర్వాత యజ్ఞపురుషుడు అగ్నిలోంచి బయటికి వచ్చి ఒక పాయస పాత్ర ఇచ్చాడు. పాయస పాత్ర ఇచ్చి నువ్వు నీ భార్యలకు ఇవ్వు అన్నాడు. ఈయనేమో మొదలు దాన్ని 4 భాగాలు చేశాడు. 4 భాగాల్లో పెద్ద భార్యకు ఒక భాగం ఇచ్చాడు, మూడో భార్యకు ఒక భాగం ఇచ్చాడు, రెండో భార్యకి 2 భాగాలు ఇచ్చాడు. 2 భాగాలు ఇవ్వటంతో 4 పిల్లలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః ఇతి సంజ్ఞయ అని శ్రీశుకుల వారు చెప్పినట్లుగా పుట్టారు. పుట్టిన వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే సుమారుగా 12-13 ఏళ్ల వయసులో ఉండగానో లేదా ఇంకా కూడా కౌమారం తీరని వయసులో ఉండగానో విశ్వామిత్ర మహర్షి గారు అక్కడికి వచ్చారు. వచ్చి నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి రక్షణగా నీ పిల్లల్ని పంపించు, అందులో రామలక్ష్మణుల్ని పంపించు అన్నారు. అంటే దశరథ మహారాజు గారు ఒప్పుకోలేకపోయాడు. అయ్యో పిల్లవాడు నాకు చాలా ప్రాణము, వీడు పుట్టడమే ఆలస్యంగా పుట్టాడు, పుట్టిన దగ్గర నుంచి వీడే ప్రాణంగా నేను బతుకుతున్నాను, పిల్లలందరూ నాకు ఇష్టం, రాముడు ఎక్కువ ఇష్టం, అందువల్ల ఇతన్ని నేను వదలలేను, కావాలంటే నేనే సైన్యం వేసుకుని వస్తాను, నేనే యజ్ఞానికి రక్షణ ఏర్పాటు చేస్తానన్నాడు. విశ్వామిత్ర మహర్షి గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోక నువ్వు రాముడినే పంపించాలి, లక్ష్మణుడినే పంపించాలి, వేరే దారి లేదన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి గారు కల్పించుకుని ఆయన పెద్దవాడు కదా, వచ్చాడు కదా, అడిగాడు కదా, మాట్లాడకుండా పంపించు అని దశరథ మహారాజు గారిని అదిలించారు. అప్పుడు ఆయన పంపించారు అని ఇంత చెప్పుకుంటూ రావాలి. ఇంత చెప్పకుండా, ఇంత చెప్పే అవకాశం లేకుండా శ్రీశుకుల వారు విశ్వామిత్రాధ్వరేయేన మారీచాద్యా నిశాచరాః పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరృత పుంగవాః అని ప్రారంభించి చెప్పేస్తున్నారు. రామాయణం మొత్తం కథ చెప్పను నేను, రాముడి యొక్క లక్షణాలను మాత్రమే చెప్తాను, రాముడి యొక్క గుణగణాలను మాత్రమే చెప్తాను.
కథ ఏదో మధ్యలో కావాలంటే మీరు ముందు వెనక కలుపుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను రాముడి గుణాలని, రాముడి లక్షణాలని మాత్రమే చెప్తాను. మొదలు ఆయన పరాక్రమం గురించి మాట్లాడుకుందాము. ఈ విశ్వామిత్రుడు తీసుకువెళ్ళిన వాడు మధ్యలో ఏవో బలాతి బలాలు ఉపదేశం చేశాడు, రకరకాల మంత్రాలను ఉపదేశం చేశాడు, అస్త్రాలను ఉపదేశం చేశాడు, చేస్తూ తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళిన వాడు యాగం మొదలుపెట్టాడు. యాగం మొదలుపెట్టిన వెంటనే విశ్వామిత్రాధ్వరే ఆ యాగాన్ని విఘ్నం చేసి పాడు చేయటం కోసం మారీచాది రాక్షసులు వచ్చారు. మారీచాద్యాహ నిశాచరాహ అంటే రాత్రిపూట సంచరిస్తూ రాత్రిపూట పడుకున్న మనుషులకి హాని కలిగించేటువంటి జాతులు వాళ్ళు వచ్చి విఘ్నం చేస్తుంటే పశ్యతో లక్ష్మణస్యైవ లక్ష్మణుడు చూస్తూ ఉండగానే, లక్ష్మణుడు స్పెక్టేటర్గా ఉండి చూస్తూ ఉండగానే హతాహ ఒక్కొక్కడిని దెబ్బతీసి పంపించేశాడు. కొంతమందిని పైలోకానికి పంపించాడు, కొంతమందినేమో కొడితే సప్త సముద్రాల అవతల పడేటట్టు కొట్టాడు. హతాహ నైరృత పుంగవాహ వచ్చిన వాళ్ళేం చిన్న చిన్న పిల్ల రాక్షసులు కారు, బచ్చా రాక్షసులేం కారు వాళ్ళు. నైరృత పుంగవాహ రాక్షసుల్లో శ్రేష్ఠులైన వాళ్ళే, రాక్షసుల్లో గట్టి పేరున్న వాళ్ళే. వాళ్ళనే దెబ్బ కొడితే పైలోకానికి కొంతమంది, సప్త సముద్రాలకు అవతల కొంతమంది అలా పడ్డారు. అలా కొట్టాడు. ఆయన పరాక్రమం ఆ పాటిది. ఏంటి అప్పటికి ఇంకా తన పిల్లవాడు రాక్షసులతో యుద్ధం ఏం చేస్తాడు అని తండ్రి అనుకునే వయసులో ఉండగానే ఇంత పని చేశాడు. విశ్వామిత్ర మహర్షి గారు కూడా కొంచెం ఏమైనా ఇది తప్పులో కాలేశారేమో తెలియదు. ఎందుకంటే లక్ష్మణుని కూడా పంపించమన్నారు కదా. ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తారనే అభిప్రాయంతో ఆయన ఒకవేళ అనంటే మాత్రం అది తప్పే. ఇద్దరు అక్కర్లేదు, నేనొక్కడనే చాలు అన్నట్టుగానే పశ్యతో లక్ష్మణస్యైవ లక్ష్మణుడు అలా చూస్తూ ఉండగానే మొత్తం పనంతా పూర్తి చేశాడు. లక్ష్మణుడికి బాణం తీసే అవకాశమే ఇవ్వలేదు. అంతటి పరాక్రమం చిన్నప్పటి నుంచే చూపించాడు. విశ్వామిత్రాధ్వరేయేన మారీచాద్యా నిశాచరాః పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరృత పుంగవాః. అదైన తర్వాత యో లోకవీర సమితౌ ధనురైషముగ్రం సీతాస్వయం వరగృహే త్రిశతోపనీతం ఆదాయ బాలగజలీల ఇవేక్షుయష్టిం సజ్జీకృతం నృప వికృష్య బభంజ మధ్యే. విశ్వామిత్ర మహర్షి గారి యాగం పూర్తయింది. ఆయనేమో ఈ పిల్లలతో జనక మహారాజు గారు ఏదో స్వయంవరం ప్రకటించాట, మనం అటువైపు వెళదాము అని అన్నాడు. ఈ పిల్లలిద్దరికేమో తండ్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తే, విశ్వామిత్ర మహర్షి గారు ఏం చెప్తే అది చెయ్యండి, ఆయన ఎలా చెప్తే అలా వినండి అని చెప్పారు. వీళ్ళిద్దరూ సరే అన్నారు. వీళ్ళిద్దరినీ తీసుకుని విశ్వామిత్ర మహర్షి గారు జనక నగరానికి వెళ్ళాడు, మిథిలా నగరానికి వెళ్ళాడు. వెళితే అక్కడ స్వయంవరం అనేది అప్పటికప్పుడు ఏర్పాటు చేశారా, అది చాలా కాలం నుంచి ఉందా అనేది అక్కర్లేదు. స్వయంవరం ఏదో నడుస్తోంది. అందులో ఒక పందెం ఉంది. వాళ్ళలో మహారాజుల్లో సంప్రదాయం ఉన్నట్లుగా ఒక పందెం పెట్టారు. ఎవరైతే మహావీరుడో ఆ మహావీరుడికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అని. వీరత్వాన్ని ఎలా రుజువు చేసుకోవాలి అంటే, మా ఇంట్లో ఒక ధనుస్సు ఉంది, ఒక విల్లు ఉంది, ఆ విల్లుని ఎక్కువ పెడితే చాలు అని అన్నాడు ఆయన. ఈయన యో లోక వీర సమితౌ లోకంలో ఉండే వీరులందరూ అక్కడికి వచ్చారు. లోకంలో ఒకప్పుడు చెప్పుకోవాలి అంటే లోకాన్ని దాటి పైలోకాల్లో ఉన్న వీరులు కూడా కాస్త మంది వచ్చారేమో అని అనుకోవాలి. అలాంటి లోక వీర సమితౌ లోకంలో ఉండే వీరులందరూ చేరిన చోట ఈ స్వయంవరం అనేటువంటి ఘట్టంలో ధనుసు విల్లు తెచ్చిపెట్టారు. ఐషం అది దాన్నే ఎందుకు పందెంగా పెట్టారు, దాన్ని ఎక్కువ పెట్టాలి అని ఎందుకు పందెంగా పెట్టారంటే, అది ఎప్పుడో ఈ వంశరాజులకి పరమేశ్వరుడు బహుమతిగా ఇచ్చాడు. ఆయన రెగ్యులర్గా వాడే ధనుస్సు కాదు ఇది, ఎప్పుడో ఒక సందర్భంలో వాడిన దాన్ని ఎవరికో వీళ్ళకి బహుమతిగా ఇచ్చాడు. ఐషం పరమేశ్వరుడి యొక్క ధనుస్సు అది. అదేం సామాన్యమైంది కాదు, ఉగ్రం, చాలా కఠినమైంది. దాన్ని బరువు ఎత్తటమే కష్టం, దాన్ని ఎక్కువ పెట్టడం అనేది దాదాపు అసంభవం. అలాంటిది అది. అందులో సీతా స్వయంవర గృహే, ఈ సీత స్వయంవరం అనేటువంటి వ్యవహారం ఏర్పాటు చేసి ఆ ఇంటికి ఆ ధనుస్సు తీసుకొచ్చి పెట్టారు. మీలో ఎవరైనా వీరులుంటే దీన్ని ఎత్తండి, ఎక్కువ పెట్టండి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని. ఆ ధనుస్సును తీసుకొచ్చేటప్పుడు త్రిశతోపనీతం 300 మంది యోధులు మోసుకొచ్చారు దాన్ని. 300 మంది యోధులు మోసుకొని కష్టం మీద ఓహోం అనుకుంటూ మోసుకొచ్చి అక్కడ పెట్టారు.
అంటే ఈ విల్లు ఎత్తి ఎక్కుపెట్టేటువంటి వాడు ఈ 300 మంది యోధుల కంటే ఒక్క పిసరు బలం ఎక్కువగా ఉన్నవాడు అవ్వాలి. వీళ్ళు కేవలం ఎత్తుకొచ్చారు, మోసుకొచ్చారంతే, వీళ్ళు నిలబెట్టలేదు, ఎక్కుపెట్టలేదు. అలాంటి త్రిశతోపనీతం 300 మంది యోధులు తీసుకొచ్చినటువంటి ఈ ధనుస్సుని ఆదాయ లీలయ చాలా అవలీలగా ఎత్తేసాడు ఈయన. అవలీలగా ఎత్తి సజ్జీకృతం దాన్ని తీసి ఎక్కుపెట్టి నృప, ఓ మహారాజా జాగ్రత్తగా విను, ఇలాంటి పందాలు ఎలా ఉంటాయని తెలుసు. వికృష్య దాన్ని వింటి నారిని లాగి దాన్ని ఏదో ఎక్కుపెడతాననే పేరు చెప్పి బభంజ మధ్యే దాన్ని 2గా ముక్కలు చేసి విరిచేసాడు. విరిచేసేటప్పుడు ఏమన్నా మొహంతా కందగడ్డ చేసుకుని అని పళ్ళు కొరికి ఏమన్నా చేశాడా? అంతేం చేయలేదు. బాల గజ లీల ఇవేషు యష్టిం. ఏనుగులకి చెరుకు గడలిస్తే చాలా ఇష్టంగా తింటాయి. అందులో కొంచెం మెచ్యూర్డ్ ఏనుగులు, పెద్ద ఏనుగులు అయితే అందులో వేస్ట్ చేయవు, వెంటనే నోట్లో పెట్టుకునే తీరేంటి అని చూసుకుంటాయి. అదే పిల్ల ఏనుగులకి ఇస్తే పిల్ల ఏనుగులు కూడా వాటిని ఇష్టంగానే తింటాయి, కానీ అల్లరి ఎక్కువ కదా, అందువల్ల ముందు వస్తూనే దాన్ని పుట్టుకొని తెంచేస్తాయి. ఇక్షుయష్టిం, ఇక్షుదండం అంటే చెరుకు గడని కనుక వాటి తొండానికి ఇస్తే వెంటనే పుట్టుకుని విరుస్తాయి. ఎందుకంటే తొండం దురదగా ఉంటుంది, అందువల్ల తొండం దురద తీర్చుకోవడానికి దీంతో అల్లరి వ్యామోహంతో విరిచేస్తాయి. విరిచేటప్పుడు ఏనుగు ఏం కష్టపడక్కర్లా, చిన్న ఏనుగైనా పెద్ద ఏనుగైనా ఏమీ కష్టపడక్కర్లేదు, సింపుల్గా విరిచేస్తాయి. ఆ చెరుకు గడని విరిచినంత అవలీలగా ఒక చిన్న పిల్ల ఏనుగు చెరుకు గడని విరిచినంత అవలీలగా ఈయన దాన్ని అలా విరిచేశాడు. బాల గజ లీల, ఒక చిన్న పిల్ల ఏనుగు పిల్ల ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మరీ వయసు వచ్చిన పిల్లవాడేం కాడు, గడ్డాలు మీసాలు సరిగా వచ్చినాయో లేదో డౌట్ అంటారు. అలాంటి దశలో బాల గజలీల, ఒక పిల్ల ఏనుగులాగా, ఇక్షుయష్టిం ఆ పిల్ల ఏనుగు చెరుకు గడని విరిచేసినట్లుగా, అంటే మన సామర్థ్యానికి మన శక్తికి అయితే ఏదో చిన్న పూచిక పుల్లని విరిచినట్లుగా విరిచేశాడు. సజ్జీకృతం నృప వికృష్య బభంజ మధ్యే, ఎత్తాడు, పందెం ప్రకారం ఎత్తాడు, దాన్ని ఎక్కుపెట్టాలన్నారు, దాన్ని తీసి ఆరిని చుట్టి కొంచెం గట్టిగా వంచి, గట్టిగా అంటే మన భాషలో గట్టిగా వంచి గట్టిగా కట్టేసరికి అది కాస్త పుటుక్కుమంది, పూచిక పుల్లలే విరిగిపోయింది మన భాషలో. ఏనుగుల భాషలో అయితే చెరుగ్గడలాగా విరిగిపోయింది. యో లోకవీర సమితౌ ధనురైషముగ్రం సీతా స్వయంవర గృహే త్రిశతోపనీతం ఆదాయ బాల గజ లీల ఇవేక్షు యష్టిం సజ్జీకృతం నృప వికృష్య బభంజ మధ్యే. దాంతో ఏమైంది, జనక మహారాజు గారు అన్నమాట ప్రకారం ఈయనకి పిల్లనిస్తానన్నాడు, సీతామ్మవారిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈయన పెళ్లి చేసుకోనన్నాడు. మా నాన్నగారు రావాలి, ఆయన కదా నిర్ణయించవలసిన వాడు, ఆయన నిర్ణయిస్తే తర్వాత నేను చేసుకోవాలి అన్నాడు. విశ్వామిత్ర మహర్షి గారితో ఏం చెప్పాడు, మీరు చెప్పిన పనల్లా చేయమన్నారు, చేశాను నేను. పెళ్ళిళ్ళు అవన్నీ తండ్రి గారు రావాలి కదా, తండ్రికి చెప్పకుండా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? తండ్రికి చెప్పకుండా దండలు వేసుకుని ఇంటి ముందు నుంచోవచ్చా? అదేమన్నా మంచి వ్యవహారమా, మంచి తెలివా? లేదా తండ్రుల ముందు పోట్లాడచ్చా? తండ్రుల ముందు నేను ఈ పెళ్లి చేసుకోను, ఇంకోటి పెళ్లి చేసుకుంటాను, ఇంకొకతని పెళ్లి చేసుకుంటాను అని అనొచ్చా? అనకూడదు కదా, మనమేం కలియుగంలో లేం కదా. అందువల్ల మా తండ్రి గారు రావాలి, ఆయన వస్తే ఆయన నిర్ణయించి ఆయన ఓకే అంటే పెళ్ళి అన్నాడు. మీరు నాకు చెప్పింది ధనుస్సు ఎక్కుపెట్టమన్నారు, అంతవరకు చేశాను, పెళ్ళి అనేది మాత్రం మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, ఆయనే రావాలన్నాడు. సరే కబురు పెట్టారు, దశరథ మహారాజు గారికి కబురు పెట్టారు. ఆయన వచ్చాడు. వచ్చినవాడు కొడుకు పరాక్రమాన్ని చూసి అబ్బురపడ్డాడు, ఇంత పని చేశాడా అని సంతోషపడ్డాడు. సంబంధం కలుపుకోవటానికి అద్భుతం అని అనుకున్నాడు. ఎందుకంటే జనక మహారాజు గారు తన ప్రవర మొత్తం చెప్పాడు. మా తాతగారు ఎవరు, మా ముత్తాతగారు ఎవరు అని ఆయన చెప్పాడు. ఈయన కూడా తన తాతల్ని ముత్తాతల్ని అందరినీ స్మరించాడు. మనం హాయిగా సుఖంగా స్మరించుకోవచ్చు. ఖట్వాంగుడు, దీర్ఘబాహుడు, రఘువు, అజుడు అని 4 తరాల వారిని ఈయన చెప్పాడు. ఆయన 4 తరాలు చెప్పాడు. చెప్పేసరికి ఇద్దరికి ఈ సంబంధం ఓకే అనిపించింది, బాగుంది అని అనిపించింది. ఈ పందెం గెలవటం అనేది చాలా మైనర్ థింగ్, ఇది పరాక్రమానికి చిహ్నమే తప్ప పెద్ద విషయం కాదు. సంబంధం కలుపుకోవటానికి వీళ్ళిద్దరికీ మన ఇద్దరం తూగుతాము అని అనిపించింది. దశరథ మహారాజు గారు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వివాహం అనేది జరిగింది. వివాహం జరిగే క్రమంలో ఏం చేశాడంటే, జనక మహారాజు గారు నీకు ఎలాగూ 4 పిల్లలు, మా ఇంట్లో కూడా 4 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి సీతతో సహా మిగతా ముగ్గురికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేద్దాము, పెళ్ళిళ్ళు అయిపోతాయి అని
తన సంబంధంతో పాటు తమ్ముడి సంబంధం కూడా కలిపేసి మొత్తం నలుగురికి 4 పెళ్ళిళ్ళు చేసేశారు. అయిపోయింది. జిత్వానురూపగుణశైలవయోంగ రూపాం సీతాభిధాం శ్రియమురస్యభిలబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతేర్వ్యనయత్ప్రరూఢం దర్పం మహీమకృతయస్త్రిరరాజబీజాం. గెలుచుకున్నాడు జిత్వా. ఎవరిని గెలుచుకున్నాడు? సీతమ్మవారిని గెలుచుకున్నాడు. ఎలాంటి సీతమ్మవారిని గెలుచుకున్నాడు? అనురూప గుణశీల వయోంగ రూపం. తనకి అనురూపంగా అంటే తనకు తగ్గినట్లుగా ఉంది ఆవిడ. ఏ ఏ అంశాల్లో తగినట్లుగా ఉంది? రూపం, గుణాలలో తన గుణాలకి తగినట్లుగా ఆవిడ ఉంది. శీలం, స్వభావంలో తన శీలానికి తన స్వభావానికి తగినట్లుగా ఉంది. ఆచరణ అనేది శీలం పెట్టుకుంటే తన ఆచరణకు తగినట్లుగా ఆవిడ ఉంది. అలాగే వయస్సు కూడా ఇద్దరికీ సరిపోయింది. అలాగే శరీరాలు కూడా ఈయనకి తగినట్లుగా ఆవిడ భార్య ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉన్నారు. రూపాలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇద్దరివి ఒకళ్ళకొకళ్ళకి సరిపోయేటట్లు ఉన్నాయి. అదేదో కాకి ముక్కు దొండపండు అన్నట్లు లేరు. ఇద్దరు చాలా బాగున్నారు. అలాంటి సీతా అమ్మవారిని ఈయన గెలుచుకున్నాడు. సీతాభిధాం, ఆవిడ పేరు సీత అనే కానీ ఆవిడని గెలుచుకోవాల్సిన అవసరం లేదు ఈయనకి. ఎందుకంటే ఆవిడ శ్రియం. ఆవిడ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని గెలవాల్సిన అవసరం ఈయనకి ఏమీ లేదు. ఆవిడే వెంటపడి తిరుగుతోంది ఆవిడ. ఉరసి అభిలబ్ధమానాం. ఆవిడ వెంటపడి తిరుగుతుంటే అయ్యో ఇంతలా తిరుగుతోందే, భక్తి బాగుందే అని అనుకుని ఈయన ఆవిడ్ని తీసుకొచ్చి వక్షస్థలం మీదే పెట్టేసుకున్నాడు. ఉరసి అభిలబ్ధమానాం. తన భక్తుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఈవిడికి ఇచ్చాడు. ఆవిడ్ని గౌరవించాడు. ఆవిడ భక్తిని, ఆవిడ ప్రేమని, వెంటపడి తిరగటం, నాకెవ్వరూ అక్కర్లేదనుకోవటం అనేదాన్ని గౌరవించి ఉరసి అభిలబ్ధమానాం. తన వక్షస్థలంలో ఉంచి ఆవిడ్ని ప్రపంచానికే చూపించాడు. చూడండి నా లక్ష్మీదేవి అన్నట్లు చూపించాడు. అలాంటి లక్ష్మీదేవిని గెలుచుకోవాల్సిన అవసరం ఈయనకేమీ లేదు. కానీ ఈ అవతారంలో లేదా మనిషిగా పుట్టిన తర్వాత ఈ వ్యవహారాలు చేయాలి, పరాక్రమాన్ని గట్టిగా చూపించాలి అని పనిచేశాడు. జిత్వా అనురూప గుణశీల వయోంగ రూపాం సీతాభిధాం శ్రియం ఉరస్యభిలబ్ధమానాం. పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అందరూ కలిసి మళ్ళీ స్వస్థానానికి బయలుదేరారు. బయలుదేరితే మధ్యలో పరశురాముడు అనేటువంటి మహానుభావుడు ఎదురయ్యాడు. ఈయనకి ఎలా తెలిసింది అంటే, ఈ శ్రీరామచంద్రుడు ధనుస్సును విరిచేసినప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చిందిట. ఆ శబ్దం విని ఒక కవిగారు చెప్పినట్లు మిగతా పోటీకి వచ్చిన పోటీదారులందరూ భయపడి పారిపోయారు. ఏదో పెద్ద పిడుగు పడింది, మనకెందుకు గోల అనుకుని పారిపోయారు. కానీ ఈ శబ్దం మాత్రం పరశురాముడి చెవికి చేరింది. ఇదేదో ఈశ ధనుర్భంగం జరిగినట్లుంది. అలా చెయ్యాలి అంటే ఎవడో మహాక్షత్రియుడు చెయ్యాలి. క్షత్రియుడు కాని వాళ్ళు, మామూలు వాళ్ళు ఎవరు దాని పని చేయలేరు. అందువల్ల ఎవడో క్షత్రియుడు ఉన్నాడు అని అనుకుని ఆయన బయలుదేరితే మార్గే వ్రజన్. ఈయనేమో పెళ్లి చేసుకుని కొత్త దంపతులుగా రాజ్యానికి బయలుదేరాడు. ఆయనేమో ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దారిని వెతుక్కుంటూ వద్దామని చెప్పి గండ్రగొడ్డలకి బాగా పదును పెట్టి ఆయన ఎదురొచ్చాడు. భృగుపతేహే వస్తే ఈయన కొంచెం బెదిరించాడు. ఎవరు? పరశురాముడు. బెదిరించి అంతే, ఇది అలా చేస్తాను ఇలా చేస్తాను, గండ్రగొడ్డలకి తలకాయ తీసేస్తాను, అది ఇది అన్నాడు. దశరథ మహారాజు గారు కాళ్ళ వెళ్ళా పడ్డాడు. వద్దండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళండి, పిల్లలండి అని. దశరథ మహారాజుని పరశురాముడు ఏం చేయలేదు అనే సంగతి వేరే ఉంది, అది వేరే ఇష్యూ. దశరథ మహారాజుని ఎందుకు ముట్టుకోలేదు, మిగతా వాళ్ళనే ఎందుకు ముట్టుకున్నాడు అనే సంగతి వేరు. పరశురాముడు దుష్టక్షత్రియ వధ కోసం పుట్టినవాడు అని అనుకున్నాము, అది వేరే ఇష్యూ. ఇప్పటికైతే ఈయనకి పరశురాముడికి నా గండ్రగొడ్డలి ముందు ఎవరూ ఆగలేరు అని ఒక దర్పం ఉంది. ఆ దర్పంతోనే దశరథుడు కాళ్ళ వేళ్ళ పడుతున్నా చీపో అంటున్నాడు. అంటుంటే ఆయన యొక్క దర్పాన్ని మొత్తాన్ని ఈయన ఒక్కసారి అణగదొక్కేశాడు. వ్యనయత్ ప్రరూఢం దర్పం. ఆయన దర్పాన్ని ఎంతగా అణగదొక్కాడంటే ఒక బాణం ఎక్కువ పడితే ఆయన గజగజలాడిపోయాడు. అమ్మో ఏమైపోతుందో అని. పరశురాముడు మహావీరుడు కదా, అలాంటి మహావీరుడికి బాణం ఎక్కువ పెడితే ఎలా దెబ్బ తగులుతుంది అని తెలుస్తుంది. అందుకని ఎక్కువ పెట్టిన తీరు, ఆయన కండలు తిరిగిన వైనము, ఆ మనిషిలో ఉండేటువంటి మంత్రబలము, విశ్వామిత్ర మహర్షి గారు ఉపదేశం చేసిన మంత్రబలం కదా, ఆ మంత్రబలము ఇవన్నీ చూసి భయం వేసి వద్దులే అన్నాడు.
ఈయనేమో నేను ఒకసారి బాణం ఎక్కువ పెడితే కొట్టకుండా ఉండను, కాబట్టి నువ్వు ఇంతవరకు చేసిన పుణ్యాలన్నిటినీ కొట్టేస్తున్నాను పో అని పుణ్యాల్ని బాణంతో కొట్టి పంపించేశాడు. దాంతో పుణ్యము లేక పరాక్రమము లేక పరశురాముడు తన దర్పాన్ని గర్వాన్ని మొత్తాన్ని అక్కడికక్కడ వదులుకోవలసి వచ్చింది. వ్యనయత్ ప్రరూఢం దర్పం. ఆయనేమి తక్కువడా పరశురాముడు. మహీం అకృత యహ త్రిహి అరాజ బీజాం. 3 ఏళ్ళు 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి రాజు అని చెప్పుకునేవాడిని ప్రతి వాణ్ణి ముక్కలు చేశాడు ఆయన. మహీం అకృత అరాజ బీజం. తర్వాత రాజు అనేవాడు కొత్తవాడు రాకూడదు, దుష్టక్షత్రియుడు అనేవాడు ఉండకూడదు అన్నట్లు తయారు చేశాడు. మొత్తం రాజుల్ని తీసేయలేదు, అది వేరే ఇష్యూ. మనం పైకి చెప్పుకుంటే అసలు క్షత్రియుడు అనేవాడు మిగలకుండా మొత్తం 21 సార్లు తిరిగి ఖాళీ చేసిన వాడు ఆయన. అలాంటి వాడి యొక్క దర్పాన్ని కూడా వ్యనయత్ ఊదేశాడు ఈయన. ఈయన పరాక్రమం రాక్షసుల్ని సంహరించడంలో మాత్రమే లేదు. ఈయన పరాక్రమం ఏదో ఒక ధనుసుని ఎక్కుపెట్టి దాన్ని ముక్కల కింద పూచిక పుల్లలాగా విరవటంలో మాత్రమే లేదు. ఈయన పరాక్రమం 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులందరినీ తలకాయలు తీసేసినటువంటి పరశురాముడి గర్వాన్ని అణచటంలో కూడా ఉంది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. జిత్వానురూప గుణశీల వయోంగ రూపాం సీతాభిధాం శ్రియమురస్యభిలబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతే వ్యనయత్ ప్రరూఢం దర్పం మహీమకృత యస్త్రి రాజా అరాజ బీజాం అనే ఈ శ్లోకంలో. రామాయణం కదా, కొంచెం ఎక్కువ రోజులు చెప్పుకుంటే మరీ హాయిగా ఉంటుంది. ఎక్కువ రోజులు చెప్పుకున్న కొద్దీ ఆ భావం ఊరి 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 ఇంకా కూడా మాధుర్యం అనేది బయటికి వస్తుంది. అది రాముడి యొక్క నామమహిమతో వచ్చిందా, లేదా వాల్మీకి గారు మన మనసుల్లో వేసిన బీజాల వల్ల వచ్చిందా, లేదా శ్రీశుకుల వారు చెప్పినట్లుగా అసలు మనలో ఎవరమూ కూడా రాముడి చరిత వినందే పెరగనే లేదు అన్నందువలన వచ్చిందా. ఆయన శ్రీశుకుల వారిని అన్నారు కదా, నువ్వు చాలాసార్లు విన్నావు కదా. శ్రీశుకుల వారు పరీక్షితుని అన్నారు కదా, నువ్వు చాలాసార్లే విన్నావు అని. చాలాసార్లు అలా రామాయణం వినగా మనకే నచ్చటం వలన అలా వచ్చిందా తెలియదు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఇటు చెప్పుకున్నా అటు చెప్పుకున్నా, తెలిసినవి చెప్పుకున్నా తెలియనివి చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా సరే ఇందులో ఉండే మాధుర్యం వేరు. అందువల్ల ఎన్ని రోజులు చెప్పుకున్నా మనకేం అడ్డం లేదు. అయిపోతాయా అవ్వవా శ్లోకాలు అనేటువంటి తొందర ఏం లేదు. అందువలన ఇక్కడికి ఆపుకుందాము. రాముడు ఆయన యొక్క సత్య పరాక్రమ నిష్ఠ వీటిని గురించి మనం ఏం చెప్పుకుంటాము. ఆయన నడవడికను మనం ఏమని పొగుడుకుంటాము. నడిచి చూపించడానికి మాత్రమే పుట్టాడు అని మాత్రం మనం అనుకుంటాము. ఆయన మనిషిలాగా ఉండి మనిషిలాగా నడిచి మనుషులందరికీ ఆదర్శ పురుషుడుగా ఉండటానికే వచ్చాడు అని మాత్రమే మనం అనుకుంటాము. రావణ వధ మనకెందుకు, కుంభకర్ణుడిని వధించడం మనకెందుకు, మిగతా రాక్షసుల్ని సంహరించడం మనకెందుకు, మిగతా ఇష్యూస్ మనకెందుకు. మనకు కావాల్సింది మనలాంటి సాటి మనిషిలా పుట్టిన పరమాత్మ ఎలా నడుచుకున్నాడు అని. ఆ నడుచుకోవటం అనేది మనకి చూపిస్తూనే ఉన్నాడు. గురువర్ధే త్యక్తరాజ్య. తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తాడు. తల్లిదండ్రుల అనుమతి లేనిదే వివాహం లాంటివి చేసుకోడు. అంత ఇష్యూస్ జోలికి వెళ్ళడు. తల్లిదండ్రులు ఫలానా గురువు దగ్గరికి వెళ్ళి చదువుకో అంటే కాదు కూడదు అనుకుంటా చదువుకుంటాడు. వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు. లాంటి మంచి గుణాలు ఇందులో కనిపించినాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ పదాలు లేవు, ఎక్కువ శ్లోకాలు లేవు. కాబట్టి ఈ ఇష్యూస్లో ఉండే మనకు కనిపించే ఈ గుణాలని మాత్రం మనసులో పెట్టుకుని మనం కూడా తల్లిదండ్రులని గౌరవించి తల్లిదండ్రుల అనుమతితోనే వివాహం లాంటివి చేసుకుంటూ ప్రధానమైన నిర్ణయాలు తల్లిదండ్రుల అనుమతితోనే తీసుకుంటూ వాళ్ళ యొక్క ఆదేశాలను మనం పాటిస్తూ వాళ్ళ సూచనలైనా కనీసం మనం తీసుకుంటూ మనం కూడా చక్కగా నడుచుకుందాము. మనం కూడా ఆ శ్రీరామచంద్రుడు వేసినటువంటి బాటలోనే నడుచుకుందాము అని సంకల్పించుకుందాము. అలా నడిచేటట్లుగా మనందరినీ అనుగ్రహించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీరామచంద్ర పరబ్రహ్మ రూపంలో ఉన్న శ్రీనివాస పరమాత్మను భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 7 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఖట్వాంగాద్దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృథుశ్రవాః అజస్తతో మహారాజః
तस्माद्दशरथोऽभवत्। तस्यापि भगवानेशः साक्षात् ब्रह्ममयो हरिः। अंशांशेन चतुर्धागात् पुत्रत्वं प्रार्थितः सुरैः। रामलक्ष्मणभरत शत्रुघ्ना इति संज्ञया। तस्यानुचरितं राजन् ऋषिभिस्तत्त्वदर्शिभिः। श्रुतं हि वर्णितं भूरि त्वया सीतापतेर्मुहुः। गुर्वर्थे त्यक्तराज्यो व्यचरदनुवनं पद्मपद्भ्यां प्रियायाः। पाणिस्पर्शाक्षमाभ्यां मृजितपथरुजो यो हरीन्द्रानुजाभ्याम्। वैरोप्याच्छूर्पणख्याः प्रियविरहरुषारोपितभ्रूविजृम्भ। त्रस्ताब्धिर्बद्धसेतुः खलदवदहनः कोसलेन्द्रोऽवतान्नः। विश्वामित्राध्वरेयेण मारीचाद्या निशाचराः। पश्यतो लक्ष्मणस्यैव हता नैरृतपुङ्गवाः। यो लोकवीरसमितौ धनुरैशमुग्रं। सीता स्वयं वरगृहे त्रिशतोपनीतम्। आदाय बालगजलील इवेक्षुयष्टिं। सज्जीकृतं नृपविकृष्य बभञ्जमध्ये। जित्वानुरूपगुणशीलवयोऽङ्गरूपां। सीताभिधां श्रियमुरस्यभिलब्धमानाम्। मार्गे व्रजन् भृगुपतेः व्यनयत्प्ररूढं। दर्पं महीमकृतयस्त्रिरराजबीजाम्। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे दशमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।